అందరికి వందనాలు, అందరికి వందనాలు, అందరికి వందనాలు. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, నాగటి మీద చేయబెట్టి వెనక్కి చూసేవాడు నాకు పాత్రుడు కాదు అంటే అర్థం ఏంటంటే, మనం ఎప్పుడైతే యేసుప్రభుని నమ్ముకున్నామో యేసుప్రభులో కొనసాగుతున్నప్పుడు వెను తిరిగేమా, వెను తిరగలేదా ఒక ప్రశ్న. యేసుప్రభుని నమ్ముకున్న మనందరం మొదట ఏ స్థితిలో ఉన్నామో ఇప్పుడు కూడా అదే స్థితిలో ఉన్నామా, లేకపోతే వెనుదిరిగిపోయినామా, దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తున్నాము అని ప్రశ్న వేసుకోవాలి. బైబిల్ ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరంటే అపోస్తుడైన పౌలు ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో. ఒకప్పుడు అపోస్తుడైన పౌలు పూర్వం దూషకుడు, హింసకుడు, హానికరుడు, క్రైస్తవుని చంపేవాడు. ధర్మశాస్త్ర ప్రకారం యెహోవా దేవుడే, యేసు ఎక్కడా అని యేసుని ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళు చంపేదానికి ఆయా ప్రాంతాల్లో హత్య చేయటం, బెదిరించటం, వాళ్ళని చంపటం, ఈ విధంగా చేయటం అనేక ప్రయత్నాలు చేశాడు పౌలు. ఎందుకు ఈ విధంగా చేశాడు? ఒకప్పట్లో అయినా యేసయ్యని గుర్తెరగలేదు, యేసయ్యని నమ్మలేదు. పూర్వం ఎట్టున్నాడు? ఆయన హానికరుడు, హింసకుడు, దూషకుడు అని బైబిల్లో ఉంది. అయితే అపోస్తలుడైన పౌలు చేసిన పని ఏంటంటే దమస్కుకి వెళ్ళాడు. ఎందుకు తెలుసా? అక్కడున్న క్రైస్తవులందరినీ బెదిరించి వాళ్ళందరినీ యెరూషలేముకు తీసుకొని రావాలి అనే ఉద్దేశంతో దమస్కుకి వెళ్ళిన తర్వాత ఆ దమస్కులో ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు అందరినీ దర్శించాడు. మనందరికీ తెలిసింది, దేవుడు అందరినీ దర్శించాడు. గొప్ప వెలుగుతోటి దేవుడు అందరిని దర్శించాడు. అయితే మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఈయన భయంకరమైనటువంటి కూలికారుడు, హింసకుడైనటువంటి పౌలు ఆ మార్గ మధ్యలో పోతున్నప్పుడు దేవుడు దర్శనంతో దేవుడు ఆయనతో మాట్లాడితే ఆ ఆకాశమందు కలిగిన దర్శనానికి అవిధేయుడు కాక విధేయత చూపించాడు. ఈ రోజున మనం ఆలోచించే విషయం ఏంటంటే, దేవుని వాక్కుని దగ్గరకు వస్తున్నప్పుడు, దేవుని మాటకి దగ్గరకు వస్తున్నప్పుడు నీవు అవిధేయుడు కాక విధేయతను చూపించాలి. అయితే పౌలు ఆ దర్శనం చూసి ఆడే 3 రోజులు అన్నపానాలు లేకుండా ఎక్కడైనా దమస్కులో ఉన్నట్టుగా చూస్తాం. మనం దమస్కులో చూస్తాం. ఆ దమస్కులో ఉన్నప్పుడు ఉన్నటువంటి పౌలుని ఇప్పుడు ఎవరెవరు కాపాడాలి? ఇప్పుడు ఆయన కోసం ప్రార్థన చేయాలి. ఇప్పుడు అవసరం కదా. ఒకప్పుడు నువ్వు కూడా అంతే కదా. ఒకప్పుడు నీకు బాగలేదు, కుటుంబ సమస్యలు, శోధనలు, కష్టాలు, బాధలు ఎన్నైనా ఉన్నాయి. నీకు ఎవరెవరు ప్రార్థన చేయాలి కదా. దేవుడు ఎవరినొక సేవకుని పంపించాడు దగ్గరికి. అదేవిధంగా పౌలు విషయంలో దేవుడు అననీయ దగ్గరికి వెళ్ళాడు. ఈ అననీయ ఎటువంటి భక్తిపరుడు, ధర్మశాస్త్ర ప్రకారం భక్తిపరుడు, తర్వాత ప్రేమ కలిగిన వ్యక్తి, తర్వాత పరిశుద్ధుడు, యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడు. ఎవరైనా అననీయ. దేవుడు అననీయ దగ్గరికి, అననీయ, సౌలు నీకు తెలుసా? ఆ సౌలు యెరూషలేము నుంచి దమస్కుకు వస్తున్నాడు. మార్గ మధ్యంలో నేను సౌలు దర్శించాను. సౌలుతో మాట్లాడితే ఇప్పుడు సౌలు మారిపోయినాడు. ఇప్పుడు సౌలు ఎక్కడున్నాడంటే దమస్కు దగ్గర ఉన్నాడు. ఆ దమస్కు దగ్గర సౌలు ఉంటే నీ వెళ్ళి సౌలుకి ఏం ఇప్పుడు ప్రార్థన చేయాలి అని చెప్పాడు. అన్నది ఏమన్నాడు తెలుసా? ఇదేందయ్యా, అతని కోసం అసలు మాకు నిద్ర కూడా రావట్లేదు. ఎంతో మందిని చంపేశాడు, హత్యలు చేశాడు, వాళ్ళు హింస పెట్టాడు. పైగా యెరూషలేము నుంచి దమస్కుకు వచ్చి పత్రికలు తీసుకొని వాళ్ళని చంపాలని వాళ్ళ యెరూషలేము తీసుకపోవడంతో వచ్చాడే. అతను ఎట్టబోమంటావు అని అడిగాడు.
దేవుని బిడ్డలారా, ఒక ప్రశ్న మనం వేసుకుందాం. అపోస్తలుడైన పౌలు గురించి ఇప్పుడు మీతో చెప్తున్నా ఇప్పుడు నేను. అది ఎందుకు చెప్తున్నానంటే, అపోస్తలుడైన పౌలు యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్న తరువాత వెనుతిరగలేదు అని చెప్తున్నా ఇప్పుడు నేను. ఏం చెప్తున్నాను? అతను వెనుతిరగలేదు. యేసు ప్రభుని నమ్ముకున్నాడు. ఎప్పుడు నమ్ముకున్నాడు? దేవుడితో దర్శించాడు. తిమోతి పత్రికలో రాస్తాడు. మొదటి తిమోతి రాస్తాడు, మొదటి తిమోతి పత్రికలో రాస్తాడు 1:12. పూర్వము నేను హింసకుణ్ణి, దూషకుణ్ణి, హానికరుడను నేను తెలియక అవిశ్వాసం వల్ల చేశాను కనుక కనికరించబడ్డానంటాడు. హల్లెలూయా. ఇప్పుడు గుర్తుపెట్టుకో, ఒకప్పుడు నువ్వు తెలియక చేశావు. ఎప్పుడు? యేసు ప్రభుని నమ్మక ముందు తెలియక చేశావు. తెలియక చేశావు కాబట్టి కనికరించబడ్డావు. యేసు ప్రభుని తెలుసుకున్నావు. ఇప్పుడు నువ్వు తెలుసుకున్న తరువాత నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు నీకు తెలుసు. ఏమని తెలుసు అంటే, ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు నీకు తెలుసు. ఏది చేయాలో ఏది చేయకూడదు నీకు తెలుసు. ఏదైతే చేయకూడదు నువ్వు అదే చేస్తున్నావు. ఏదైతే చేయాలని చేయలేకపోతున్నావు. అదే పౌలు అంటాడు, పూర్వం నేను దేవుని గుర్తెరక ముందు, ఆకాశంలో ఆ దర్శనం నాకు రాకముందు నేను అరుదైన చూపించాను. నేను నాకు తెలియదు ఆయన అంటే ఎవరు. ఆ దర్శనానికి నేను అరుదైన దాకా విధేయత చూపించాను కాబట్టి నేను కనికరించబడ్డాను అంటాడు. అయితే ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్న మన అందరం ఎందుకు డమాన్ పడిపోతున్నాం? యేసు ప్రభుని నమ్ముకున్న చాలా మంది ఎందుకు పడిపోతున్నారు? ఒక ప్రశ్న తీసుకోవాలి. ఏ లోపం కూడా ఏమైనా లోపం ఉందా? ఒకటి గుర్తుపెట్టుకోండి, యేసు అంటే ముందు ఏ పాపం అయితే మనలో ఉందో, గుర్తుపెట్టుకోండి. ఏ పాపం నుంచి బయటకు వచ్చాము అంటే, త్రాగుడు అంటాము, వ్యభిచారం అంటాము, జోదం అంటాము, పాపం అంటాము, సమస్తమైన ఈ పాపాలు అంటాం. వీటికంటే మించిన పాపాలు ఉన్నాయి. శరీర కార్యాలు మనలో ఉన్నాయి. కోపం, అసూయ, అహంభావం, ద్వేషం, కుట్ర, అహంకారం ఎన్ని మనలో ఉన్నాయి. ఈ పోల ఎందుకు పోలేదు? నువ్వు ఆత్మీయంగా రోగుతూ ఉన్నావు. ఒకప్పట్లో యేసుని దర్శించాడు, పౌలు కూడా దర్శించాడు. పౌలు దర్శిస్తే పౌలు వెనుదిరక్క. యేసు ప్రభు పౌలుని ఏ విధంగా దర్శించాడు, పౌలు ఏ విధంగా దేవుని దగ్గరికి వచ్చాడు, చివరికి పౌలు అసాక్షిగా మారిపోయినాడు. రెండోది, పౌలు మారక ముందు అందరిని చంపేవాడు, హత్యలు చేసేవాడు, చంపించేవాడు. స్టెఫను కూడా చంపించాడు కదా, అందరు చంపించేవాడు. అటువంటి భయంకరమైన వ్యక్తి యేసు ప్రభు నమ్ముకున్న తరువాత ఏమో తెలుసా, ఆయన చంపించుకున్నాడు, ఆయన కొట్టించుకున్నాడు, ఆయన అతిసాక్షిగా మారిపోయినాడు. ఒకటి తక్కువ 5 మార్లు 39 కొరడా దెబ్బతిన్నాడంట. యేసు ప్రభు ఒక్కసారి 39 కొరడా దెబ్బతింటే ఈయన 5 మార్లు 39 కొరడా దెబ్బతిన్నాడంట. చీ అనిపించుకున్నాడు, ఊపించుకున్నాడు, ఈడ్చారు ఆయన్ని, ఎంత కొట్టారు ఆయన్ని. కారణం ఏంటి అసలు? యేసు ప్రభు నమ్మిన తర్వాత ఎందుకని అట్ట మారాడు? మనం ఎందుకు ఎట్టున్నాము? ఒక్క మాట ఎందుకు ఓర్చుకోలేకపోతున్నాము? కారణం ఏంటంటే, బాగా గుర్తుపెట్టుకోండి, అపోస్తలుడైన పౌలు యేసు ప్రభుని నమ్మిన వెంటనే 3 రోజులు అన్నపానాలు లేకుండా ఉంటే దేవుడే చెప్తున్నాడు అననీయ చదువుతారా కదండి, అపోస్తలుల కార్యాలు 9:11. అపోస్తలుల కార్యాలు 9:11. అతడు, ప్రభువా ఇదిగో నేనున్నానన్నాను. అందుకు ప్రభు, నీవు లేచి తిన్ననీదనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తార్సు వాడిన పౌలు అనువాని కొరకు విచారించము. ఇదిగో అతడు అంటే అర్థమైందంటే, యేసు ప్రభుని నమ్మిన తరువాత నువ్వు ప్రార్థన చేయట్లేదు, వాక్యం చదవట్లేదు,
సహవాసం లేదు, సంఘ కార్యక్రమాలకి రావట్లేదు, ఉపవాస ప్రార్థనలు లేవు, సమాజం కూడా మానేసి ఆగిపోయినావు. ఇవన్నీ మిస్టేక్స్ ఉన్నాయి. నేను అందుకు పడిపోతున్నావు. నీలో ప్రార్థన లేదు. యేసు ప్రభుని నమ్ముకున్నావే కానీ ప్రార్థన అనేది లేదు, ఉపవాస ప్రార్థన లేదు, వాక్యం చదివేది లేదు, మందిరానికి క్రమం వచ్చేది లేదు, ఉపవాస ప్రార్థనలు లేవు, సమాజం కూడా ఆగిపోయినావు, పరిచయం చేయడం ఆగిపోయినావు, సంఘ కార్యక్రమానికి రావట్లే నువ్వు. ఇవన్నిట్లో నువ్వు ఫెయిల్ అయిపోయినావు. నువ్వు పడిపోయావు. హల్లెలూయా. వారి ఇద్దరు వస్తున్నట్టు నీకు, నువ్వు నా ఎదురుగా కూర్చున్నట్లు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అపోస్తలుడైన పౌలు మారిన వెంటనే ఏం చేస్తున్నాడు? ఏం చేశాడు? ప్రార్థన చేస్తున్నాడు. మారిన వెంటనే ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి మనం ఎట్లున్నామంటే, ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్లో ఉన్నంత వరకు ఎవరు చర్య తీసుకుంటారు? అక్కడ డాక్టర్ నర్సులకు చెప్తే నర్సులు నీకు ఏమేమి కావాలో మొత్తం ట్రీట్మెంట్ చేస్తా ఉంటారు. అది డిశ్చార్జ్ అయిన తర్వాత ఎక్కడి నుంచి? హాస్పిటల్ నుంచి. ఇంకా మీకు బాగా చెప్పుకుంటా, నేను అందరికీ బాగా చెప్పుకుంటా. చర్చిలో ఉన్నాం, చర్చిలో బాగలేదు, నీకు ఆత్మీయ రోగం, శారీరక రోగం, పాస్టర్ కోసం ప్రార్థన చేశాడు, వాక్యం చెప్పాడు, అన్ని జాగ్రత్తలు చెప్పాడు, నీకు వాక్యం కోసం బాగా ప్రార్థన బాగా అయిపోయినావు, నువ్వు డిశ్చార్జ్ అయినావు. యాటిచ్చి చర్చలో జాటికి డిశ్చార్జ్ అయ్యి అది ఇంటికి డిశ్చార్జ్ అయ్యావు. ఆడ హాస్పిటల్కి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వస్తున్నాం, చర్చ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి పోవాలి మనం. హాస్పిటల్ డాక్టర్ ఏం చెప్తాడంటే ట్యాబ్లెట్లు ఇస్తాడు. ట్యాబ్లెట్లు ఇచ్చి ఈ ట్యాబ్లెట్లు నువ్వు ప్రతిరోజు వాడాలమ్మా, వాడి ఇది తినకూడదు, కొన్ని తినకూడదు, కొన్ని తినొచ్చు అని చెప్తారు. అంతేనా? చెప్తారు. కొంతమంది ఆరోగ్యం కాపాడుకునేదానికి డాక్టర్ ఏమైతే చెప్తున్నాడో అదే చేస్తాడు. ఇది తినకూడదు, అది తినాలని చెప్తే అట్లే ఉండి తన జబ్బుని బాగు చేస్తుంది. కొంతమంది హాస్పిటల్ వచ్చిన తర్వాత ఇష్టప్రకారంగా సస్తం కానీ అయిపోతే కానీ ఇష్టప్రకారంగా ప్రవర్తించి ఆరోగ్యాన్ని ఏం చేస్తున్నారు? వాడు పాడు చేస్తున్నారు. అంటే అర్థం ఏంటంటే, పులు చూసి నక్కలు వాటర్ పెట్టుకుంటే సగం చూస్తాను నీకు. అంటే అర్థం ఏంటంటే, ఎట్లంటే ఓ అబ్బా సునీల్ బాగున్నాడా, పేదబాలు బాగున్నాడా, అభిషేకం బాగున్నాడా, గోపి బాగున్నాడా, మంది కానీ అయితే ఇష్టప్రకారంగా జీవిస్తారు. అదన్నమాట అర్థం. వాళ్ళేమో కొంతమంది ఏం చేస్తున్నారు, కొంతమంది డాక్టర్ ఏమైతే చెప్పాడో ఆ ట్రీట్మెంట్ బాగా తీసుకుంటున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారు, డాక్టర్ చెప్పినా కానీ ఆ ట్రీట్మెంట్ తీసుకోకుండా సస్తం కానీ అందరు బాగున్నారా, రాగం వస్తుంది కానీ అని అనుకుని ఇష్ట ప్రకారం జీవించి ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకొని పడిపోతున్నారు. అది కారణం. కొంతమంది డాక్టర్ ఎట్లా డాక్టర్, కొంతమంది చికెన్ అసలు తినొద్దంటారు, కొంతమంది చికెన్ రోజుకు 200 గ్రాములు ప్రోటీన్ వస్తుందంటారు. కొంతమంది యూట్యూబ్లో చూస్తుంటే అసలు ఏమి తినాలా ఏం తినకూడదు అర్థం కావట్లేదు. నీళ్ళు ఎక్కువగా తాగుతున్నారా, జాగ్రత్త. మళ్ళీ నీళ్ళు 4 లీటర్లు నీళ్ళు తాగమని చెప్తారు. ఇంకోటి ఏం చెప్తారు తెలుసు, మన వాడు పెట్టారు కాబట్టి నీళ్ళు ఎక్కువ తాగుతున్నారా జాగ్రత్త అంటాడు. వాడు గుండాలు అయిపోతుంది నీళ్ళు తాగేవాడు. ఇవన్నీ కాదు, మన పరమ డాక్టర్ ఏం చెప్తున్నాడు, మన యేసయ్య ఏం చెప్తున్నాడు, మన యేసయ్య నీకు ఏం చెప్తున్నా ఆలోచించే. నువ్వు మారావు కదా, ఎందుకు పడిపోయినావంటే నీకేం లేదు, ప్రార్థన లేదు, వాక్యం లేదు, సహవాసం లేదు, ఫెలోషిప్ లేదు, క్రమంగా వచ్చేది లేదు, కార్యక్రమానికి హాజరు కావట్లేదు. నువ్వు పడిపోతే ఏం చేస్తావు? కానీ
పౌలైతే వెంటనే మారిన నిమిషంలోనే, మారిన తర్వాతే ఏం చేస్తున్నాడు? ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఒక్కటి గుర్తుపెట్టుకో, క్రైస్తవ జీవితం అంటే పత్తి లాంటిదంటే. ఇప్పుడు మాకు బాగా షుగర్ ఉందనుకో, ప్రతిరోజు ఏం చేయాలి? ట్యాబ్లెట్ వేసుకోవాలి. నీకు ప్రతిరోజు ట్యాబ్లెట్ వాడాలి. ఏ ట్యాబ్లెట్ తెలుసా? ప్రార్థన, తర్వాత వాక్యం, ప్రతిరోజు పరిశుద్ధపరచబడటం, ప్రతిరోజు యేసు రక్తంతో కడుక్కోవటం, ప్రతిరోజు మంచిగా జీవించటం. ఇంకో విషయం చెప్తాను. ఇప్పుడు జ్వరం ఉంది, హాస్పిటల్కి వెళ్ళాము, 102, 103 జ్వరం ఉంది. ఏమి ఇస్తాడు ఇక్కడ డాక్టర్? ట్యాబ్లెట్ ఇస్తాడు. ఇప్పుడు గుర్తుపెట్టుకో, ట్యాబ్లెట్ వేసుకుంటాం, ట్యాబ్లెట్ లోపలికి పోతాం. ట్యాబ్లెట్ లోపలికి పోతే జ్వరం బయటకు వస్తుంది. ఏ రూపం వస్తుంది జ్వరం? చెమట రూపంలో బయటకు వచ్చేస్తుంది జ్వరం. ఎప్పుడు ఏ పోవాలి? నీకు లోపలికి ట్యాబ్లెట్ పోవాలా, వాక్యం పోవాలి. లోపలికి నీకు వాక్యం పోవాలా. ఆ వాక్యం నీకు లోపలికి పోతే నీలో ఉన్నటువంటి నిన్ను బాధ పెట్టిన చెడు కార్యాలని బయటికి రావాలి. గుర్తుపెట్టు, అపోస్తలుల పౌలు విషయం ఎందుకంటే జరిగింది? ఆయన మనిషే కదా, మానవుడే కదా. ఎందుకంటే పరిశుద్ధంగా ఉన్నాడు. పౌల్ని దేవుడు దర్శించిన తర్వాత రెండోది కూడా చెప్తాడు. దేవుడు అన్నది అనుకో మాట్లాడితే ఏమంటాడు తెలుసా? ఇదేందయ్యా ఆయన ఏ విధంగా చేశాడు కదంటే ఆయన అంటాడు, అననీయా నో 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 నో, పౌలు ఎవరు తెలుసా? నేను ఏర్పరచుకున్న సాధనం అంటాడు. ఆమేన్, హల్లెలూయా. అదే చూడండి 15వ వచనం చూడండి. 15వ వచనం, 15వ వచనం. అందుకు ప్రభు, నీ వెళ్ళుము, అన్ని జనుల ఎదుటను, రాజు ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను నా నామం భరించుటకు ఇది నేర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. చెప్పలు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. బాగా గుర్తుపెట్టుకమ్మా, నీవెవరిని? ఎవరు చెప్పండి. సాధనం. నువ్వు సాధనం అమ్మా. ఏ సాధనం? తిట్టే క్షమించే సాధనం, ప్రేమించే సాధనం, ఓర్చుకునే సాధనం, క్షమించే సాధనం. దాని కింద రాస్తాడు, ఇతను నా నామం కొరకు ఎన్ని కష్టాలు భరించాలని చూపిస్తానంటాడు. ఒక సాధనం అంటే నేను నెంబర్ 1 జై అనేది కాదు. నువ్వు ఒక సాధనం, ఎవరు దేవుడి కోసం సాధనం. నువ్వు ప్రేమించే విషయంలో, క్షమించే విషయంలో, ఓర్చుకునే విషయంలో, చేసే విషయంలో, పరిచయం చేసే విషయంలో, వాక్యం చెప్పే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో, అందరితో మాట్లాడే విషయంలో, అందరికి మంచిగా ప్రేమించేటువంటి సాధనం నువ్వు. సాధనం. నువ్వు మామూలు వ్యక్తి కాదు. మనం అనుకుంటున్నావు ఏదో మారేని అనుకుంటున్నావు. నువ్వు సాధనం. నువ్వు నీకు అర్థం కాదా? అది నీకు అర్థం కాక ఎట్టున్నావు తెలుసా? మారినట్టున్నావు నువ్వు. ఎలా జీవిస్తున్నావు? అపోస్తలుల పౌలు నమ్మక ముందు కూని మట్టలు చేసే పౌలు, నమ్మిన తరువాత వెనుక తిరగని వ్యక్తి పౌలు. దేవుడి కోసం నడిచాడు, దేవుడి కోసం శ్రమలు అనుభవించాడు, కష్టాలు అనుభవించాడు, శోధనలు అనుభవించాడు. బైబిల్ ఒక మాట ఉంది, నీతిమంతుడు 7 సార్లు పడినా 7 సార్లు పడినా రాస్తాడా? బైబిల్ ఉందా? ఇప్పుడు 70 సార్లు పడిపోవడం. నీతిమంతుడు 7 సార్లు పడినా రాస్తాడని ఉంది కదా, 70 సార్లు పడిపోతాడు. ఇంకో విషయం చెప్తా, యవనస్తులు తప్పుగా తొట్టిలో తాగాలని ఉందా లేదా? ఉంటారా? ఉందా? ఓకే. 7 సార్లు తొట్టిలో ఉంటారు. యవనస్తులు అంటే అందరే, యూత్ అనేది కాదు, అందరికి వర్తిస్తుంది. యేసు ప్రభువుని నమ్ముకున్న వాడు 30 సంవత్సరాలు కానీ, 40 కానీ, 50 కానీ, 60 కానీ చనిపోతాడు. సాతానంట చనిపోయే స్టేజ్లో గోడకి పడేస్తాడంటాడు. చనిపోయే స్టేజ్లో కూడా నీ బెడ్ దగ్గరకు వచ్చి
ఏమైనా బాగా ఏ గడికి తెచ్చిపో. యోగు వారు ఏ విధంగా చెప్పిందో యోగుకి అంటే చెప్తారు. సాధారణ నీకు దగ్గరకు వచ్చి దేవుడు పెట్టారా ఆలోచించుకోండి. ఎవరొస్తూ తప్పుగా తొట్టెళ్తారు ఉంది కదా, తొట్టెళ్తారు. ఎన్నిసార్లు తొట్టెళ్తుంటారు అంటే తొట్టెలటం అంటే కూడా కొన్ని కారణాలు ఉంటాయి. చేసిన పాపాలు మళ్ళా చేయటం అదొకటి. రెండోది ఏంటంటే ఇంట్లో సమస్యలకి బాధలకి కమ్ము విచారంగా కూర్చొని మందిరం పోకుండా ప్రార్థన చేసుకోవడం, ఇదిగో తొట్టెళ్తామే. లేదా ముందు చేసిన పాపాలను రిపీట్ చేసుకోవడం, మళ్ళీ పాపాలు చేయడం, పొరపాటు చేయడం. యవనస్తులు తప్పుగా తొట్టెళ్తారు. నీతిమంతుడు 7 సార్లు కొన్నా లేస్తాడు అన్నాడే నిజమే, లేస్తాడు. 7 సార్లు కాదు 70 సార్లు పడిపోతారు కొంతమంది. యవనస్తులు తప్పుగా తొట్టెళ్తారు అన్నాడే, తొట్టెళ్తారు. కానీ వాళ్ళు ఏం చేయాలి? లేయాలి, పైకి లేయాలి. లైటు పడిపోవటం అంటే దేవుడు కూడా పట్టాడు వస్తాను చెప్పాడు. దేవుడు కూడా నువ్వు వస్తాడు, నేను వస్తాను దేవుడు కూడా చెప్పేస్తాను. ఇప్పుడు ఇంకో విషయం చెప్తాను మీకు. బైబిల్లో దావీదు ఉన్నాడు. దావీదు తెలుసు. దావీదు ఎందుకు పడిపోయినాడు? అసలు దావీదుని గురించి మాట్లాడే యోగ్యత మనకు లేదు. పరిశుద్ధుడు ఆయన. ఆమేన్. ఆయన ప్రవక్త కూడా. దావీదు ప్రవక్త, ఆయన పరిశుద్ధుడు. ఎందుకు పడిపోయినాడు? వసంత కాలమున జనులందరూ యుద్ధానికి పోయేటప్పుడు ఈయన న్యాయ మీద జరుగుతున్నాడు. అంటే యుద్ధానికి వాళ్ళు పంపించి ఈ యుద్ధం చేయటం ఏదో అది ప్రార్థన అనే యుద్ధం. ఇంకా సభలో పెట్టండి. ప్రార్థన అనే యుద్ధం. వాక్యం చదివి ప్రార్థన యుద్ధం చేయాలి. ఆ యుద్ధం లేదు. ఆ యుద్ధం చేయలేదు కాబట్టి అక్కడ మనం పడిపోయినట్టు మనం చూస్తాం. అది ఒక కారణం. పడిపోయిన తరువాత అప్పటికి దావీదుకి 7 మంది భార్యలు ఉన్నారు. 7 మంది భార్యలు ఆ రోజుల్లో. పాత్ర మొదలు కలిపి కొత్త మాత్రం ఒకే భార్య, ఏకపత్ని పురుషుడు అంటారు. బెత్షెబాతో పాపం అయిపోయింది. హ్యాపీగా ఉన్నాడు దావీదు. హ్యాపీగా దావీదు ఉంటే ఎవరు వచ్చారా దావీదు దగ్గరికి? నాతాను ప్రవక్త వచ్చాడు. నాతాను ప్రవక్త వచ్చి దావీదుతో కొన్ని విషయాలు మాట్లాడాడు. ఒక కథ చెప్పాడు గొర్రె గురించి. అప్పుడు దావీదు ఏమన్నాడు? వాడు ఖచ్చితంగా కూడా మనిషి వాడు ఒక గొర్రెకి 4 గొర్రెలు ఇవ్వాల్సిందని అన్నాడు. వాడు నువ్వేనన్నాడు. పబ్లిక్ ఎక్కడ? ఆ సభలో నిండు గొర్రెల పబ్లిక్. ఈరోజు పబ్లిక్ గా కాకపోయినా వాక్యం చెప్తుంటే నా కోసమే చెప్పండి అంటుంటివి. ఈ వాక్యం నాకేమంటుంటివి? నువ్వు మారేదా నీ కోసం కదా దేవునితో మాట్లాడేది. ఇంకా పేరు పెట్టి ఇది నీకేనంటే అప్పుడు అనుకోవాలి నువ్వు. అదే నా పేరు పెట్టి చూపించారు పాస్టర్ అనుకోవాలి. ఆ నిండు గొర్రెలు దావీదుతో మాట్లాడతా, దావీదా నువ్వు బుద్ధిని పనిచేసావు దావీదా అన్నాడు నాతాను ప్రవక్త పాస్టర్. ఆ మాటకి దావీదు వెరటిస్తాడు. నేను పాపినయ్యా, నేను పాపం చేశానన్నాడు. పశ్చాత్తాపడ్డాడు. గుర్తుపెట్టుకోండి, పశ్చాత్తాపడ్డాడు. రిపెంటెన్స్. పశ్చాత్తాపడ్డాడు. నేను తప్పు చేశాను. అంతమంది నిండు గొర్రెలను అవమానపరిచాడు అనేది కూడా కాదాడ. మరి అంటావు అంతమందిలో పాస్టర్ కన్నాడు అని అంటుంటారా? ఎందుకన్నాడు? నిన్ను నీ కోసమే కదా, నువ్వు మారేదాని కోసమే కదా మాట్లాడేది సేవకుడు. అందుకని దావీదు 51వ కీర్తన రాశాడు. ఇస్సోపుతో నా పాపాన్ని పరిగణించయ్యా, ఇవమ్మ కంటే తెల్లగా నన్ను కడిగయ్యా, నీ రక్షణ నాకు మరలా పుట్టించయ్యా, సమ్మతి కలిగి మనసులను దృఢపరచయ్యా, నీ పాపంలో పుట్టినవాడు పాపల తల్లి గర్భధరించిందయ్యా అన్నాడు. నన్ను క్షమించని చెప్పి 51వ కీర్తన రాశాడు దావీదు. ఇంకొక మాట కూడా రాశాడు దావీదు. ఎక్కడ తెలుసా? 141వ కీర్తన చూడండి. 141వ కీర్తన 5వ వాక్యం చూడండి. 141 5వ వాక్యం. నీతిమంతుడు
నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట తైలాభిషేకం. చూసావా? ఎవరు దావీదు? నీతిమంతుడు నన్ను కొట్టుట నాకు నన్ను కొట్టాడయ్యా. ఎవరు? నాతాను. దేని కొట్టిన? కాంగ్రెస్ కొట్టాడా? వాక్యంతో కొట్టాడు కదా. అటువంటి దావీదు చేసిన తప్పుని ఒప్పుకుంటున్నాడు దావీదు. అందుకే నా దోషాలు కప్పుకొనక నీ ఎదుట నా పాపం ఒప్పుకున్నాను అంటాడు దావీదు. అంత పని చేస్తే దూషించకుండా, ఆ సేవకుని తట్టకుండా, నేను తప్పు చేశానయ్యా, నన్ను క్షమించయ్యా, పశ్చాత్తాపడి ఆయన చేసిన ప్రార్థన 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 నా కన్నీటి చేత నా పడక కొట్టుకోబోతుంది అన్నాడు. జీవితాంతం అదే ప్రార్థన చేశాడు దావీదు. కీర్తన లాస్ట్ వరకు కూడా నన్ను పరిశోధించు, పరీక్షించు, ఇంకా నాలో ఏముందేమో చూడాలని అంటాడు. ఇంకా నాకే ఉందేమో చూడంటాడు దావీదు. అందుకే నీతిమంతుడు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట తైలాభిషేకం. అంటే అభిషేకాన్ని నేను త్రోసివేయకుందును గాక. గుర్తుపెట్టుకొని దేవుని పెట్టారా? అంటే అభిషేకం కావాలి నీకు. ఏ అభిషేకం? అప్పుడు పోయే అభిషేకం కాదు, రోగాల అభిషేకం కాదు, డబ్బు అభిషేకం కాదు, ఫ్లాట్ అభిషేకం, ఇల్లు అభిషేకం కాదు. నీకు అంటే అభిషేకం తెలుసా? నేను గద్దించే అభిషేకం కావాలి, నీకు బుద్ధి చెప్పే అభిషేకం కావాలి. నీకు నీతిమంతుడు నన్ను కొట్టడం నాకు ఉపకారం, వాళ్ళని గద్దించడం తైలాభిషేకం అన్నాడే. అట్టి అభిషేకం త్రోసివేయకుందును గాక అన్నాడు. నువ్వు ఆ అభిషేకం త్రోసివేసి నాకు నాయన నా పూర్తి అయితే బాగును, నా బిడ్డకి పెళ్ళి అయితే బాగును, అడుగు అటువంటి అభిషేకం దయచేయి దయచేయి దయచేయి. అది కాదు అభిషేకం. ఈ అభిషేకం కావాలి. ఎవరు పెట్టారా? దావీదు యొక్క దావీదు చిన్న ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకు దావీదు పడ్డాడు తెలుసా? వాళ్ళ యుద్ధానికి వెళ్తే ఈయన యుద్ధం చేయకుండా ఈయన ఏం చేశాడు? తిరుగుతున్న బట్టి అటు పడిపోయాడు. బైబిల్ ఒక వ్యక్తి ఉన్నాడు తెలుసా? పేదరు. పేదరు తెలుసా? ఏమన్నాడు పేదరు? యేసయ్య అన్నాడు, ఇదిగో ఒక 2 గంటలకి గొర్రెలు కాపర్లు కొడతారు, మీరంతా చెదిరిపోతారు అన్నాడు. ఏ అయ్యా ఒకరు నాకు పనిలే, వాళ్ళ తెలవని, నేను మాత్రం నేను విడిచిపెట్టినా అన్నాడు. అంటే పేదకుల గొప్పదనం అంటే గర్వం పేదకి, హెచ్చించుకున్న స్వభావం ఉంది పేదకి. అంతగా నేనే లీడర్ ఉండాలని గర్వం ఉంది ఎవరిలో? పేదలు. ఈ 12 మందిలో నేనే నెంబర్ 1, నేను చెప్పండి తినాలా అనేది పేదలు. దానికి చేశాడు చేసేయ పేదలు, ఈ రోజున కోడిపోయి పురుగు నిన్న నిలగమని ముమ్మారు చెప్తావు. అయ్యయ్యో లేదయ్యా ఆ మాట చెప్పనయ్యో, నీ కోసం ప్రాణమైన ఇస్తాను కానీ ఆ మాట నేను చెప్పను. శిష్యులు కూడా అదే మాట అన్నారు. యేసు ప్రభువును పట్టుకున్నారు. పేదలు ఉన్నాడు అక్కడ. ఒక చిన్నది చూసి చేశాను నన్ను కాసుకుంటాడు. కొంతమంది చూశారు, నువ్వు పలాని గల్లి కట్టాలనే కానీ కాదు అబద్ధం చెప్పాను. అయిపోయిన తరువాత ఎప్పుడు కోడి కూసిందో పశ్చాత్తాపడ్డాడట పేతురు. పేతురు పడ్డాడా? పడిపోయాడా? పేతురు నీతి ముందు 7 సార్లు పడినా నువ్వు లేస్తా కదా పైకి. వాక్యంలో పడిపోతుంది, ప్రార్థనకి రాకుండా పడిపోతుంది, అంటే ఆ కక్షలు పట్టుకుంటుంటివి, ప్రేమించే విషయంలో పడిపోతుంది, క్షమించే విషయంలో పడిపోతుంది, చాటి విషయంలో పడిపోతుంది. నువ్వు పడిపోయి లేస్తా కదా పైకి, లేస్తా కదా, నువ్వు లేస్తా కదా. ఎవరిని చేయించే లేకుండా లేకపోతే పైకి ఏం చేస్తా? పేతురు దాన్ని తలపోసుకుంటూ అబ్బా ఆ ప్రార్థన చేశాడంట. పేతురంట ఆ వేకువ జామున ప్రార్థనకి వెళ్ళేవాడంట. వేకువ జామున ప్రార్థనకి వెళ్తుంటే ఆ వేకువ జాములో ఆయన వెళ్ళినప్పుడు కోడి అంటే కుక్కరు కోడి కూసేదంట. ఆ మాటకి ఏడుపు కాదంట ఆయనకి. ఆయన ఏడ్చి 2 ఇక్కడంట సార్లు వచ్చేస్తుంటాయి. పేదకి సార్లు వచ్చేస్తుంటాయి. చేసే ప్రార్థన. నేను అనుకుంటున్నా, ప్రభువా ఇంచుమించు 100 మంది దాకా చర్చకు వచ్చేవాళ్ళు ఎందుకు రాలేకపోతే మిస్టేక్ నాలో ఉందా?
మిమ్మల్ని అంటున్న మిస్టేక్ అని నేను అనుకుంటున్నా. మిస్టేక్ నాలో ఉందా? నేను తప్పు చేస్తున్నాను, వాళ్ళ పట్ల నేను పొరపాటు చేస్తున్నాను, ఏమైనా అంటున్నానా మనం నేను ఏమైనా తప్పుగా ప్రవర్తిస్తున్నానా? నేను ప్రార్థన చేస్తున్నాను కదా ప్రభు, నేను చేసే ప్రార్థన సాధ్యం లేదా? ఏంటి ప్రభు దేవుని అడుగుతున్నాను, ఎంత పశ్చాత్తాపడుతున్నాను. ఎందువల్ల ప్రభు నా బిడ్డలు అయిపోతున్నాను? నేను ప్రార్థన చేస్తుంటే ఈ సందేశం నాకు ఇచ్చాడు దేవుడు. వేకోజామున నాకు ఇచ్చాడు సందేశం. ఎప్పుడు చేయాలి నాకు ఈరోజు వేకోజామున ఇచ్చాడు సందేశం. ఎందుకు పడిపోతున్నారు, ఎందుకు పట్టడం లేదు అని. ఎందుకు పడిపోతున్నారు, ఎందుకు పట్టడం లేదు? దేవుని పెట్టారు. ఎందుకు లేయటం లేదు? అపోస్తలుడైనటువంటి పౌలు తిరిగి చూడలేదు. తన రక్షణ కాపాడుకున్నాడు. నువ్వు కాపాడుకోగలవు రక్షణ. నీ ఆస్తిని కాపాడుకుంటున్నావు, నీ బిడ్డలను కాపాడుకోలేకపోతున్నావు. ఒక సందర్భంలో నీ ఇంటిని కూడా కాపాడుకోలేకపోతున్నావు. ఎంతసేపు ఉంటే చాలు తినుము కాలము సుఖించమంటున్నావు. 12 మంది ఒక్కొక్కరిని పిలిచాడు దేవుడు. యోధాన్ని పిలిచినట్టుందా బైబిల్లో? యోధాన్ని పిలిచినట్టే ఉందా బైబిల్లో? లేదు కదా. యోధాన్ని పిలిచినట్టు లేదు బైబిల్లో. ఒక్కొక్కరిని పిలిచాడు. కానీ యోధా జీవితంలో ఎందుకు వచ్చాడు యోధా దేవుని దగ్గర? యేసు ప్రభు చేసే అద్భుతాలను చూసి వచ్చాడు. యేసు ప్రభుతో ఉంటే కలిసి వస్తుందని వచ్చాడా? కొంతమంది దేవుని రక్తం చేత కడగబడి పశ్చాత్తాపడి దేవుడి వాళ్ళతో మాట్లాడడం మానవులు కొంతమంది ఉన్నారు. కొంతమంది ఏదో నన్ను చూసి మానవులు కొంతమంది ఉన్నారు. ఏదో జనరల్ గా వాళ్ళతో టైప్ వస్తే కొంతమంది ఉండేవాళ్ళు ఉన్నారు. అందుకో నిలవలేక పడిపోయారు. యోధా ఏ విధంగా యోధ చేత ఏముంటుందంట? డబ్బు సంచి, డబ్బు కోసం. ఏసే నమ్ముకుంటే డబ్బులు తీరిపోతాయి. ఏసే నమ్ముకుంటే అన్ని కొనుక్కోవచ్చు. ఏసే నమ్ముకుంటే కార్డు కొనవచ్చు, బంగాళాలు కొనవచ్చు. అయినా కానీ వీళ్ళు కదా ఉన్నారు ఏసే నమ్ముకుని. ఆ ఉన్నంత వారికి బాగా సౌండ్ అంట. ఏసే నమ్ముకున్నారు. మనం కూడా నమ్మడం దేనికి? డబ్బు కోసం. అందుకే యోధా నిలవలేక ఏమైపోయాడు? డబ్బుతోనే చచ్చినాడు కదా, పడిపోయినాడు కదా. ఏమని పెట్టారా? ఈరోజు నాకు ఒక ప్రశ్న ఇస్తాం. యేసు ప్రభుని నమ్మిన తరువాత ఎందుకు పడిపోతున్నావు? నేను తిరగని వ్యక్తి పౌలు, నువ్వు వెను తిరిగి పోతున్నావు. ఇలా ఏమీ లేదు, ప్రార్థన లేదు, వాక్యం లేదు. నీకు పేరుకు శరీరంగా మరి ఆత్మీయంగా మారినా నువ్వు అందరు నమ్మే చేసేది అంతే. నీ హృదయంలో మాత్రం వాక్యం పోవటంలా, ప్రార్థన లేదు. అందుకని హృదయంలో అన్నీ ఉన్నాయి, నీకు ఉన్నాయి. అవన్నీ నీలో చెలరేగత ఉన్నాయి కాబట్టి అవన్నీ నీ జీవితాన్ని పాటు చేస్తాయి. ఈరోజు నాకు ప్రశ్న వేసుకో. ఇవే కదా ప్రభా, పేతురుని చూశాను, పౌలుని చూశాను, దావీదుని చూశాను. వాళ్ళు పడేదానికి కారణాలు కూడా ఉన్నాయి. పడ్డారు, వేశారు. దావీదు ఎప్పుడైతే పడి లేచాడో దేవునికి హృదయానుసారుడిగా మారాడు. దావీదు దేవునికి హృదయానుసారుడిగా మారాడు. పేతురు ఎప్పుడైతే పడి లేచాడో, పేతురు అంటే రాయి, పెంతుకోస్తు దినాన రాయిగా నిలబడ్డాడు. అతనే మెయిన్, అంతే, అతనే మెయిన్ నిలబడ్డాడు. రోజున నువ్వు సాధనం మర్చిపోతావు. ఎవరు మనం? చెప్పండి, ఎవరు మనం? సాధనం. మనుషులు కొట్టే సాధనాలు కాదు, మనుషులు తిట్టే సాధనాలు కాదు, మనుషులు చంపే సాధనాలు, మనుషులు హింసించే సాధనాలు కాదు. దేవుడు పని చేసేలాంటి సాధనాలు, మనం పరిచయం చేసేలాంటి సాధనాలు, ఇతరులకు వాక్యం చెప్పేదానికి సాధనాలు, ఇతరుల కోసం ప్రార్థన చేసే సాధనాలు, దేవుడి కొరకు అతను సాక్షి సాధనాలు, మనం క్షమించేదానికి సాధనాలు, ప్రేమించేదానికి సాధనాలు. మనం నువ్వు ఒక సాధన విషయంలో మర్చిపోవాలి. సాధన
ఏమని చెప్పాడా పౌల్ని? నేను పౌల్ని ఎన్నుకున్నాను, ఏర్పాటు చేసుకున్నాను, నా కొరకు సాధన పౌరుడు అని చెప్పాడు. నువ్వు సామాన్య వ్యక్తి కాదమ్మా. స్త్రీలు పురుషులు ఉన్నాం, మన సామాన్య వ్యక్తులు కాదు, మన సాధనలు. ఆ విషయం మర్చిపోవద్దు. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుంటాం.